మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశం వాడివేడిగా జరిగింది. రామాయంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పర్యటించగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్మన్ పల్లి జితేంద్ర గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. బడ్జెట్ సంబంధించిన వివరాలను అధికారులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు, చైర్మన్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంకేమైనా సమస్యలు ఉంటే మన అదే విధంగా మరి మొన్ననే నేను అన్ని అది మన ఎస్టిమేట్స్ అన్ని మన కాపీస్ ఇంతకుముందు ఏమైంది ఇప్పుడు ఏమైంది అని కూడా చూడడం జరిగింది. అలా చూస్తే 20 లక్షల రూపాయలు పెట్టి లైట్లు కొనుగోలు చేశారని చెప్పి నాకు రికార్డ్స్ కనిపించింది. కానీ నాకు కొంతమంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఏం చెప్పారంటే ఆ లైట్లు అనేవి పెట్టలేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు, పేపర్ల మీదే కనిపిస్తున్నాయి, ఆ లైట్లు ఎక్కడ ఉన్నాయో మరి మీరు ఒకసారి తెలుసుకోవాలని చెప్పి కమిషనర్ గారికి, చైర్మన్ గారికి అదే విధంగా ఇంకా ఎటువంటి సమస్యలు అంటే ఏ సమస్యలున్నా ఎటువంటి సమస్యలున్నా నేను మెదక్ క్యాంప్ ఆఫీస్ అవైలబుల్ ఉంటా, రామాయణపేట కూడా వచ్చిపోతా ఉంటా. కాబట్టి మీరు అందరూ కూడా ఎప్పుడన్నా నా దగ్గరికి రావచ్చు. ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలు కూడా పరిష్కరించే విధంగా మీ అందరితో పాటు కలిసి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి ఈ బడ్జెట్ మీటింగ్ కి నన్ను ఆహ్వానించినందుకు పేరున కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి, మరి వైస్ చైర్మన్ గారికి ఫోన్ చేయడం జరిగింది. వారికి హెల్త్ బాగాలేదంట. కాబట్టి వైస్ చైర్మన్ గారికి, ఆ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా గంగాధరన్న ఏంటంటే పాపం ఆయన బాధపడుతుండు. ఏదైనా డ్రా చేయాలన్నా ప్రతి ఒక్కటి కాంట్రాక్ట్ ఉంటుంది. దయచేసి ఇప్పుడు అంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఆ వార్డులో ఒకవేళ సంబంధించిన ఏ వర్క్ అయినా వాళ్ళు చేసుకోవాలంటే ఆ బిల్ మేము ఇస్తాము. ఇప్పుడు కూడా ఆ ఏజెన్సీ టైప్ ఈయన కాంట్రాక్టర్ యాదగిరి గారు, ఆయన కూడా ఈ 10 నెలలు ఆయననే చేస్తే కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ ఉన్నారు. ఇక్కడ ఎందుకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.